హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాతుర్య తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చూడండి, మనము ఇక్కడ ఏదైనా స్వీట్స్ రెసిపీస్లో కానీ మనము టీలోకి కానీ ఈ విధంగా యాలక్కాయలు అనేది పౌడర్ చేసుకొని వేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి మనము ఇలా 4-5 అయితే వేసుకొని మనం మిక్సీ జార్కి అయితే వేసుకోవడం వల్ల మనకి పౌడర్ లెక్క అయితే రాదు కదండి యాలక్కాయలు అనేది. ఇప్పుడు మనం ఈ 8 యాలక్కాయలు తీసుకొని మనం ఏ విధంగా పౌడర్ చేసుకుంటామో మిక్సీ జార్లో వేసుకొని అనేది ఇక్కడ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేనైతే ఒక 8 యాలక్కాయలు అనేది తీసుకున్నానండి. 8 యాలక్కాయలు తీసుకున్న తర్వాత దీంట్లో నేను ఒక 4 to 5 స్పూన్స్ వరకు అయితే షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, మనము షుగర్ వేసుకొని మనం మిక్సీ జార్ వేసుకోవటం వల్ల మనకి యాలక్కాయలు అనేది చాలా పౌడర్ లెక్క వచ్చేస్తుందని, మొత్తం మనకి చాలా స్మూత్గా పౌడర్ లెక్క వచ్చేస్తుంది షుగరు అలాగే యాలక్కాయలు మొత్తం కూడా. చూడండి, ఇక్కడ నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. మనకి మిక్సీ జార్లో వేసిన తర్వాత మనకి చూడండి ఎంత పౌడర్ లెక్క వచ్చింది. ఇదంతా కూడా మనము ఈ విధంగా ఒక దాంట్లోకి అంతా తీసేసుకొని మనం ఒక బాక్స్లోకి అయితే స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం ఇటు పౌడర్ అనేది మనం వాడుకోవచ్చు. టీలోకే కాదండి, మనము ఏదైనా స్వీట్స్ వేసేటప్పుడు స్వీట్ రెసిపీస్లో కానీ మనము అన్ని రకాలుగా మనం ఈ పౌడర్ అనేది వాడుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఒక బాక్స్లోకి అనేది మనము స్టోర్ చేసుకోవాలండి. ఒక మనకి బయటికి గాలిపోకుండా ఉండేటటువంటి బాక్స్ అనేది ఒకటి తీసేసుకొని ఈ బాక్స్లో మనం వేసేసుకొని ఒక మూత పెట్టేసుకొని మనం ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోవడం వల్ల మనకి చాలా రోజులు అయితే నిల్వనే ఉంటుందండి. మనకి ఈ విధంగా మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ విధంగా రెడీ చేసుకొని మనం బాక్స్లో పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు అయితే మనం అయితే వాడుకోవచ్చండి. ఈ టిప్ అనేది నేను ఎక్కువగా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు అయితే చూశానండి. ఎందుకంటే మన ఇళ్ళలో ఏదైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్ అయినప్పుడు వాళ్ళు వంట చేసే వాళ్ళైతే మనకి ఇలా పౌడర్ చేసి ఇవ్వమని అయితే మనకి ఇలా ఇస్తూ ఉంటారు కదండి. అలా నాకు తెలిసి ఈ టిప్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. టిప్ నచ్చితే మీరు కూడా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ మరొక టిప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు అనేది తీసుకున్నాను. మనకి వెల్లుల్లిపాయలు తొందరగా మనకి ఏదైనా తాలింపులోకి వేసుకోవాలనుకుంటే మనకి తొందరగా ఇది పొట్టు అనేది రాదు కదండి. మనకి కొంతమందికి ఒక్కొక్కసారి అయితే గోర్లు అనేది ఉండవు కదండి. గోర్లు లేకపోతే మనకి వెల్లుల్లి మీద పొట్టు అనేది మనం ఈజీగా తీసేసుకోలేము. మనం చూడండి, ఇప్పుడు మనము ఈ గోర్లు లేకపోయినా సరే మనం వెల్లుల్లి మీద పొట్టు అనేది ఈజీగా సింపుల్గా అనేది ఏ విధంగా తీసేసుకోవచ్చు అని ఇక్కడ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను ఈ విధంగా వెల్లుల్లిపాయలని మొత్తం విడిగా ఒక్కొక్కటి తీసేసుకొని పక్కనైతే పెట్టుకున్నానండి. ఈ విధంగా పెట్టిన తర్వాత మన ఇంట్లో ఒక చాకు అనేది తీసేసుకొని చూడండి, ఇక్కడ ఒక చాకు అనేది మనము తీసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక చాకు అనేది ఈ విధంగా తీసేసుకొని ఒక వెల్లుల్లి రెబ్బన్ అనేది తీసేసుకున్నానండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం వెల్లుల్లిపాయ మీద ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి దాని మీద ఉన్నటువంటి పొట్టు అనేది చాలా ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు అండి. మనకి గోర్లు లేకపోయినా సరే మనం ఈ విధంగా వెల్లుల్లి మీద పొట్టు అనేది చాలా సింపుల్గా ఈజీగా అయితే ఎన్ని కావాలనుకుంటే అన్ని అయితే ఈ విధంగా తీసేసుకొని మనము కావాల్సినప్పుడు అయితే ఈజీగా వాడుకోవచ్చు. చూడండి, ఇంకొకటి అయితే తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా మనం వెల్లుల్లిపాయ మీద చాకు అనేది ఈ విధంగా పెట్టేసుకొని మనం ఒక గీతలాగా పెట్టేసుకోవాలండి, కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వాటి మీద పొట్టు చూడండి మనకి ఎంత ఈజీగా వచ్చేస్తుందో, చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది. ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, వీడియో కనుక నచ్చితే ముందైతే ఒక లైక్ ఇచ్చేయండి. ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక మరొక టిప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇంట్లో స్వీట్స్ అయితే చేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి మనం బయట తెచ్చుకుంటూ ఉంటాం కదండి. తెచ్చుకునేటప్పుడు మన ఇంట్లో చీమలు అనేది ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదండి. ఇప్పుడు మనము వీటికైతే చీమలు పట్టకుండా ఉండడానికి చిన్న టిప్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. చూడండి, మన ఇంట్లో అయితే మనకి ఇంట్లో చీమల మందు కానీ ముడత మందు కానీ అలాంటివి అయితే ఏమీ ఉండవండి. ఒక్కొక్కసారి టైం కావాల్సినప్పుడు అలా లేనప్పుడు మనము దేన్నైతే ఉపయోగించుకొని మన ఇంట్లో చీమలు అనేది రాకుండా చేసుకోవచ్చు అని స్వీట్ బాక్స్కి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మన ఇంట్లో ఇలాంటి ఘాటుతనం ఉండేటువంటి పౌడర్ అనేది తీసుకోవాలండి. ఇక్కడ చూడండి, మనకి చెమటకాయల పౌడర్ అనేది చాలా ఘాటుగా ఉంటుంది. ఆ పౌడర్ అనేది ఈ విధంగా తీసుకొని మనము ఆ బాక్స్ అయితే ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడ ఈ పౌడర్ అనేది మనం ఈ విధంగా వేసేసుకోవాలి. చూడండి, ఆ పౌడర్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ఏవైతే స్వీట్ బాక్సులు మనం పెట్టాలనుకుంటున్నామో అక్కడ ఈ విధంగా అయితే స్వీట్ బాక్స్ పెట్టేసుకొని స్టోర్ చేసుకోవడం వల్ల మనకి స్వీట్స్కి అనేది చీమలు పట్టకుండా ఉండడానికి టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. చూడండి, ఈ విధంగా మూత పెట్టేసుకొని మనము ఈ విధంగా స్టోర్ చేసుకోవడం వల్ల చీమలు అనేది ఎక్కువగా రాకుండా అయితే ఉంటాయి. ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, మరొక టిప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్.
ఇప్పుడు మనకి మార్కెట్లో అయితే ఆనియన్స్ అనేది చాలా విపరీతమైన రేట్లు అనేది ఎక్కువగా ఉన్నాయి కదండి. మనము ఒక్కొక్కసారి షాప్కి వెళ్ళినప్పుడు ఆనియన్స్ అనేది ఒక్కొక్కసారి మనము 2 kgs అనేది ఎక్కువగా తెచ్చిపెట్టేసుకుంటూ ఉంటాం కదండి. ఈ విధంగా తెచ్చిపెట్టేసినప్పుడు మనకి ఈ సీజన్ బట్టి అయితే మనకి ఆనియన్స్కి పైన మొలక అనేది వస్తూ ఉంటుంది కదండి. ఈ విధంగా మొలక వచ్చినప్పుడు ఆనియన్స్ అనేది తొందరగా పాడైపోతూ ఉంటాయి కదండి. అలా పాడవకుండా ఉండడానికి, అదేవిధంగా మొలక రాకుండా ఉండడానికి అయితే ఈ టిప్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. చూడండి, ఈ విధంగా మనము ఎన్ని ఆనియన్స్ అయితే తీసుకుంటున్నామో అన్ని ఆనియన్స్ అయితే ఈ విధంగా మనం తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి. పక్కన పెట్టేసిన తర్వాత ఒక బౌల్ అయితే మనము వాటర్ అయితే తీసేసుకొని ఈ విధంగా స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలండి. చూడండి, మనం బౌల్లో మనం వాటర్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత దీని మీద ఒక మూత అనేది పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మూత పెట్టేసిన తర్వాత మనం ఎన్ని ఆనియన్స్ అయితే మనం తీసుకున్నామో అన్ని ఆనియన్స్ అన్నీ కూడా ఈ విధంగా ప్లేట్ మీద అయితే పెట్టేసుకొని కాసేపు అయితే హీట్ చేసుకోవాలండి. చూడండి, మనం ఆనియన్స్ మొత్తం కూడా ఈ విధంగా హీట్ చేసుకోవటం వల్ల మనము ఈ ఆనియన్స్ మీద అనేది మొలక రాకుండా ఉండడానికి ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుందండి. ఈ విధంగా మనము సపరేట్గా ఇది చేసుకోవడానికి టైం అనేది లేకపోతే మనము కర్రీ చేసుకునేటప్పుడు మనం ఈ విధంగా ఆనియన్స్ మీద మనము కర్రీస్ మీద ప్లేట్ అనేది వేసుకుంటాం కదండి. ఆ విధంగా వేసుకున్నప్పుడు అయినా సరే ఈ విధంగా ఆనియన్స్ అనేది పెట్టేసుకొని హీట్ చేసుకోవడం వల్ల వాటి మీద అనేది మనకి మొలకలు రాకుండా ఉండడానికి టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.